హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో అందరు ఆడవాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు బాగా అర్థమవుతుంది మీకు. మనకున్న డ్రెస్సింగ్ టేబుల్లో మనం చక్కగా సర్దుకుంటాం కదా, ఏ వస్తువు అయినా సరే ఎలా సర్దుకోవాలి ఏంటనేది. ఇంట్లోకి వచ్చే వీటి కోసం మనం స్పెషల్గా ఏమీ కొనకుండా మన ఇంట్లో ఉన్న వాటితోటే వేస్ట్ చేయకోకుండా వీటికి ఎలా యూస్ చేశాను, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఏది కూడా వేస్ట్ చేయకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటి చక్కగా మన డ్రెస్సింగ్ టేబుల్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో నేను మొత్తం చూపిస్తున్నాను. ఈ డ్రెస్సింగ్ టేబుల్ చాలా చిన్నదైనా సరే ఎన్ని వస్తువులైనా చాలా హ్యాపీగా సర్దుకునేలాగా నేను ఈ వీడియో పెట్టాను. మరైతే వీడియోని స్టార్ట్ చేసే ముందుగా మన ఛానల్ని చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియోస్ పెడితే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నా డ్రెస్సింగ్ టేబుల్ చాలా చిన్నది, దాంట్లో 4 సెల్ఫ్స్ ఉంటాయి. ఆ సెల్ఫ్లో నేను నాకు కావాల్సినవన్నీ సర్దుకునే ముందు కావాల్సినవి అన్నీ ఒక డబ్బాలో సర్దుకోవాలి కదా. ఫస్ట్ అవి ఏంటో చూపిస్తాను. ఈ డబ్బా వచ్చేసి మా బాబుకి నేను చాక్లెట్ బాక్స్ కొన్నాను, అప్పుడు వచ్చిన బాక్స్ ఇది. ఈ బాక్స్ని వేస్ట్ చేయకుండా ఇలా యూస్ చేస్తున్నాను. చాలా క్యూట్గా ఉంది కదా అని చెప్పేసి దీంట్లో యూస్ చేస్తున్నాను. దీంట్లో ఏం పెడతానంటే నాకు కావాల్సిన నల్ల పూసలు, చిన్న చిన్న చైన్లు అనేవి ఇందులో పెట్టుకుంటాను. చాలా బాగుంటుంది ఇందులో పెట్టుకోవడం. అలాగే ఈ బాక్స్ కూడా చాలా క్యూట్గా ఉంది. మీరు కూడా ఎలాంటి బాక్సులు ఏమైనా ఉంటే పడేయకండి, ఈసారి ఇలా యూస్ చేయండి, చాలా అందంగా కనిపిస్తాయి ఇవన్నీ నా నల్ల పూసల దండలు అండి. ఇవంటే నాకు చాలా ఇష్టం. నేను డైలీ యూస్ చేస్తాను వీటిని, డైలీ వారీస్ అనమాట ఇవన్నీ కూడా చాలా క్యూట్గా ఉంటాయి. అందుకని ఈ క్యూట్ బాక్స్లో పెట్టుకుంటున్నాను. ఈ చక్కగా కావాల్సిన చైన్లన్నీ ఇందులో బాక్స్లో పెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉంది. నెక్స్ట్ ఇవన్నీ నా ఇయర్ రింగ్స్. చూడడానికి చాలా మెస్సీగా ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా ఎలా ఆర్గనైజ్ చేస్తాను ఇప్పుడు చూడండి. వీటిని పెట్టుకోవడానికి నేనేమి సపరేట్గా ఏమీ కొనలేదు. మా ఊర్లో ఒకసారి తిరునాళ్ళు జరిగాయి, అక్కడ నేను ఒక గేమ్ ఆడాను. అక్కడ జరుగుతుంటాయి కదా 20 రూపీస్కి 30 రూపీస్కి బాల్ గేమ్స్. అందులో నాకు ఈ బాక్స్ వచ్చింది, క్యూట్ బాక్స్. చాలా బాగుంది ఈ బాక్స్. అందుకే దీన్ని వేస్ట్ చేయకుండా ఉండడం కోసం నేను దీనికి ఇయర్ రింగ్స్ని వాడడానికి, ఇందులో పెట్టుకోవడానికి దీన్ని యూస్ చేస్తున్నాను. ఇవి ఎలా యూస్ చేస్తానంటే, పెద్దగా కనిపిస్తున్న ఆ బాక్స్లోనేమో బుట్టలు ఇలాంటి పెద్ద రింగ్స్ అన్నీ వేస్తాను, చిన్న వాటిలోనేమో చిన్న చిన్నవి వేస్తాను. చూపిస్తున్నాను కదా, అలాంటి బుట్టలన్నేమో ఆ పెద్ద బాక్స్లో వేస్తాను, ఇట్లాంటి బుట్టలు. అండ్ తర్వాత ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఈ చిన్న వాటినేమో ఈ చిన్న దాంట్లో వేసుకుందామని నేను అనుకున్నాను. అలాగే మొత్తం అన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. అలాగే మీకు ఈ ఇయర్ రింగ్స్ గుర్తున్నాయా? అప్పట్లో ఇవి బాగా ట్రెండింగ్ కదా. ఈ విధంగా పెద్ద ఇయర్ రింగ్స్ అని ఇందులో సర్దేసుకున్నాను. ఈ పెద్ద బాక్స్లలో పక్కనే ఉన్న చిన్న బాక్స్లోనేమో ఇప్పుడు మిగతా ఈ చిన్న చిన్నవి వీటిని సర్దేసుకుంటాను. చూడండి, ఏమీ కొనకుండానే ఇంట్లో ఉన్న వాటితోటి నేను ఇలా సర్దేసుకున్నాను. ఇది చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉంది. అలాగే నేను ఓపెన్ చేసి ఈజీగా నాకు కావాల్సి నేను తీసుకోవచ్చు. చిన్నవి కావాలంటే చిన్నవి తీసుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్దవి తీసుకోవచ్చు. మీరు ఎలా సర్దుకుంటారో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ విధంగా మొత్తం అన్నిటిని నిజంగా సర్దేసుకున్నాను. చూడండి, ఇలా బాక్స్కి మూత పెట్టేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చాలా క్యూట్గా ఉంది కదా. తర్వాత నెక్స్ట్ నేను హెయిర్కి సంబంధించినవి అనమాట ఇవి నేను అంతగా యూస్ చేయను. వీటిని ఒక బాక్స్లో పెట్టి పక్కన పెట్టేస్తాను. ఎప్పుడన్నా ఇంపార్టెంట్ అయితే తప్ప వీటిని యూస్ చేయను, పిన్నులను. అలాగే ఫ్లవర్స్ చూసారా, ఇప్పుడు ట్రెండింగ్. ఇవి చూడడానికి అచ్చం ఒరిజినల్ ఫ్లవర్స్ లాగే కనిపిస్తాయి. ఇలా క్లిప్ ఇచ్చాడు, చాలా బాగుంది. చాలా ఈజీగా మనం కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది పూలు పెట్టుకుంటే. వీటిని నేను బయట మార్కెట్లో కొన్నాను. ఒక్కొక్క ఫ్లవర్ వచ్చేసి 50 రూపాయలు. ఈ క్లిప్పులు నేను అప్పుడప్పుడు పెట్టుకుంటాను. వీటన్నిటిని కూడా ఒక బాక్స్ తీసుకుంటున్నాను. ఈ బాక్స్ మనకి చాలామందికి తెలిసే ఉంటుంది, రాజస్థాన్ వాళ్ళు గాజులు అమ్ముతారు కదా, ఈ బాక్స్లోనే గాజులు అమ్ముతారు. నేను ఇప్పుడు ఈ బాక్స్ని దీనికోసం యూస్ చేస్తున్నాను. ఈ పిన్నులన్నిటిని కూడా అందులో వేస్తున్నాను. అలాగే ఫ్లవర్స్ని కూడా ఇందులో వేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది చూడడానికి కూడా చాలా క్యూట్గానే కనిపిస్తుంది. అలాగే తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. లోపల ఏమున్నాయో కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ బాక్స్ని కూడా పక్కన పెట్టేస్తున్నాను.
ఇప్పుడు నాకు ఎంతో ఇష్టమైన ఇయర్ రింగ్స్ ఇవి. మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూసుండొచ్చు ఈ ఇయర్ రింగ్స్ గురించి. ఇవంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటాయి ఇవన్నీ. వీటిని నేను ఇంకా యూజ్ చేయలేదు, వీటిని పక్కన పెడుతున్నాను. ఇవి మా సిస్టర్కి ఇస్తాను నేను. ఇవి చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్. వీటికి వచ్చిన బాక్స్లో వీటిని పెట్టేసేస్తున్నాను. వీటికే వచ్చింది బాక్సు. అలాగే వీటిని ఏం చేస్తానంటే వీటిని తీసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుందని చెప్పి వీటిని సపరేట్గా వేరే బాక్స్లో పెడుతున్నాను. చూడండి చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా నా ఫేవరెట్, చాలా ఇష్టం ఈ ఇయర్ రింగ్స్ నాకు. దీనికి నేను మీషోలో మెట్టెలు ఆర్డర్ పెడితే వచ్చిన బాక్స్ ఇది. ఇందులో నేను వీటిని పెట్టి యూజ్ చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ వచ్చేసి నా వాచ్ కలెక్షన్స్. ఇది వచ్చేసి నా వాచ్ కలెక్షన్స్. నేను వాచ్లు చాలా తక్కువగా పెట్టుకుంటాను, పెద్దగా బయటకు కూడా వెళ్ళను కాబట్టి తక్కువగానే యూజ్ చేస్తాను. అందుకని ఇన్నే ఉన్నాయి నా వాచెస్. అలాగే బ్రాస్లైట్లు అన్నీ కూడా ఇవి ఒకే దగ్గర పెట్టుకుంటాను. ఈ వాచెస్ చూసారా, ఇవి నా ఓల్డ్ వాచెస్. నేను వీటిని డిగ్రీలో ఉండగా యూజ్ చేసేదాన్ని. వాచ్లు చాలా బాగుండేవి, అందరికీ బాగా నచ్చేవి. కాలేజ్కి పెట్టుకెళ్ళిన ప్రతిసారి ఇవి నా దగ్గర ఉండేవి కాదు, నా ఫ్రెండ్స్ దగ్గరే ఉండేవి. అందరూ ఇవి నాకు కావాలని గొడవపడి మరీ తీసుకునేవారు, నా దగ్గర అయితే ఉంచేవాళ్ళు కాదు. వీటన్నిటిని కూడా నేను ఈ ఫ్లిప్కార్ట్ బాక్స్లో వేసేస్తున్నాను. వీటి కోసం సపరేట్గా మళ్ళీ ఏదైనా బాక్స్ ఇంట్లోకి చేరితే వాటిలో వేస్తాను. అందాకైతే నేను ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు చాలామంది దగ్గర ఎలా మిగిలిపోతూ ఉంటాయి కదా, అన్ని ఒక్కొక్క గాజుతో లేకపోతే సపరేట్గా ఒక్కొక్కటి యూజ్ చేయకోకుండా ఉంటాయి కదా విడిగా. అలాంటి వాటిని నేను ఒక బాక్స్లో వేస్తున్నాను. దీనికి కూడా సపరేట్గా బాక్స్ ఏం కొనలేదు, కానీ ఇంటికి వచ్చిన డెలివరీ బాక్స్లో వేస్తున్నాను. అండ్ అలాగే అది ఇంపార్టెంట్ టైంలో టకటక తీసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇందులో వేసుకుంటాను కొన్ని. ఇవి వచ్చేసి మా చెల్లి తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు నా కోసం కొందనమాట ఈ గాజులు. మీ అందరికీ తెలిసే ఉంటుంది రాజస్థానీ గాజులు ఎంత బాగుంటాయో. అక్కడ 100 రూపీస్కి ఇస్తారు, బాక్స్ 100 రూపీస్ అనమాట. ఇగో ఇలా ఉన్నాయి గాజులు, చాలా బాగున్నాయి కదా. ఈ గాజులు నాకు గిఫ్ట్ ఇచ్చింది మా చెల్లి. మేము ఎప్పుడు ఇలాగే కొనుక్కుంటాం, తనకి నేను కొంటాను, తను నాకు కొంటాను. ఎక్కడికి వెళ్ళిన ఈ ఫార్ములా మాత్రం మర్చిపోము. తను నాకు ఏదో ఒకటి కొంటుంది, లేకపోతే నేను తనకి ఏదో ఒకటి కొనిస్తాను. అందరూ సిస్టర్స్ ఇలానే చేసుకుంటారు. బాక్స్ వచ్చేసి నల్లపూసల తాళ్ళు అలాంటివి ఉంటాయి కదా, వాటిని నేను కట్టుకుంటాను. నేను తీసేసిన తాడులు ఇలాంటివన్నీ ఇందులో వేసుకుంటాను. చాలా టైంపాస్గా ఉంటుంది. నేను ఖాళీగా ఉన్న టైంలో నల్లపూసలని చక్కగా తీసుకొని నాకు నచ్చిన డిజైన్స్లో పూసల తాళ్ళు గుచ్చుకుంటాను. చాలా టైంపాస్గా ఉంటుంది. అలాగే పని నాకు చాలా ఇష్టం. ఈసారి తప్పకుండా ఈ వీడియోస్ నేను పెడతాను. నేను ఏమేమి డిజైన్స్ చేశానో మొత్తం అన్ని వీడియోస్ ఈసారి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. నా డిజైన్స్ మొత్తం చూపిస్తాను. అలాగే ఇవి వచ్చేసి క్లిప్లు పెట్టుకుంటాం కదా, ఇదివరకు ఇవి బాగా ఫేమస్ ట్రెండ్ ఈ క్లిప్లు. ఇప్పుడు పెద్దగా ఎవరు యూజ్ చేయట్లేదు. అప్పుడెప్పుడో కొనుక్కున్నాను వీటిని నేను, అవి అలా ఉండిపోయాయి. మొత్తం అన్నీ కూడా నేను సర్దేసుకున్నాను నాకు కావాల్సినవన్నీ. ఇప్పుడు ఎలా డ్రెస్సింగ్ టేబుల్లో చూద్దాం. ఇది వచ్చేసి నాకు డ్రెస్సింగ్ టేబుల్లో ఫస్ట్ సెల్ఫ్. ఇందులో గాజులు పెట్టుకోవడానికి ఒక స్టాండ్ ఇచ్చాడు. నేనైతే గాజులన్నీ సర్దేసుకున్నాను నేను నాకు కావాల్సినవి. ఇప్పుడు ఇందులో నేను ఫస్ట్ సెల్ఫ్లో నేను ఇప్పుడు సర్దుకున్న వాటిని ఎలా పెట్టుకుంటానో చూడండి. ఇలా నాకు కంఫర్టబుల్గా కావాల్సిన విధంగా నేను ఇలా సర్దుకున్నాను. తక్కువ ప్లేస్లోనే చక్కగా సర్దేసుకున్నాను. అలాగే ఇది సెకండ్ సెల్ఫ్. దీంట్లో నేను ఎప్పుడు పిల్లలకి సిరప్స్, అలాగే వాళ్ళకి విక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించినవి మెడిసిన్వి అవన్నీ కూడా ఇందులో సర్దుకుంటాను. ఇది ఒక హాఫ్ అన్నమాట. చక్కగా సర్దేసుకుంటాను పిల్లలకి సంబంధించినవి అన్నీ. ఆ పక్కనే కొంచెం స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో కాటుకలు, నా స్టిక్కర్స్ ఇలాంటివి పెట్టుకుంటాను. ఒకసారి పైన కింద సెల్ఫ్ చూపిస్తాను మనం సర్దినవి చూడండి. ఇప్పుడు ఈ మధ్యలో ప్లేస్ ఉంది కదా, అక్కడ నేను నా వాచ్ సెట్లు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు థర్డ్ సెల్ఫ్ ఉంది కదా, ఈ సెల్ఫ్లో నేను ఏమేమి పెట్టుకుంటానంటే మాయిశ్చరైజర్లు, పౌడర్లు, అలాగే నాకు మా ఆయనకి సంబంధించినవి అన్ని పర్ఫ్యూమ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను థర్డ్ సెల్ఫ్లో. ఇవేంటంటే కింద పడినా కూడా ప్రాబ్లం లేకుండా ఉంటాను, కానీ కింద పెట్టుకుంటాను నేను. పిల్లలు ఉన్నారు కదా, పడేయకుండా ఉంటారని, పడేసినా సరే ఏమి అవ్వకుండా ఉండటం కోసం కింద పెట్టుకుంటాను. చక్కగా ఇలా నీట్గా సర్దేసుకున్నాను 3 సెల్ఫ్లు. ముందుగానే ప్రిపేర్ చేసుకోవడం వల్ల స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంది, నీట్గా కూడా ఉంది. కూడా ఇలాంటి టిప్స్ అనేది ఫాలో అవుతే మనకి చాలా స్పేస్ ఉంటుంది. అలాగే మన డ్రెస్సింగ్ టేబుల్ చాలా అందంగా ఉంటుంది. ఈ 4th సెల్ఫ్లో నేను కొబ్బరి నూనె పెడుతున్నాను. ఇది నేను బయట కొబ్బరి నూనె కొన్నాం. ఎప్పుడు మా ఇంటికి వెళ్ళినా మా నాన్నగారు కొబ్బరిని ఆడించిస్తారు నూనెను. ఈ నూనెనే నేను ఎక్కువ వాడతాను. అలాగే నెక్స్ట్ వచ్చి నా జీరా, వాము, సోంపు పొడి. ఇది నా ప్రీవియస్ వీడియోలు అందరూ చూసుంటారు. నేను దీన్ని రెగ్యులర్గా వాడతాను మార్నింగ్. ఒకసారి చూడకపోతే చూడండి, ఇది వెయిట్ లాస్ కోసం. ఈ పొడిని ఇక్కడ పెడతాను.
అలాగే ఇదొక బాక్స్ ఉంది నా దగ్గర. దీంట్లో నేను దారాలు, స్టిక్కర్సు, రేజర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఫేషియల్ రేజర్స్, ఇట్లాంటివి వాటిని ఇందులో పెట్టుకుంటాను. అలాగే హెయిర్ బ్యాండ్స్ కూడా ఇందులో కొన్ని ఉంచుతాను. నాకు వెంటనే తీసుకోవడానికి వీలుగా ఉంటుందని ఇందులో పెట్టుకొని అక్కడ పెట్టేస్తాను. నాకు కావాల్సినప్పుడల్లా నేను టకటక చేసేసుకొని వేసేసుకోవచ్చు. అలాగే ఇదొక బాక్సు. ఈ బాక్స్లో కూడా నేను కావాల్సినవి బర్నాలు, అలాగే మనకి చిన్న చిన్న బాడీ పెయిన్ క్రీమ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని ఇందులో పెడతాను. పెన్సిల్స్ అలాంటి వాటిని తీసుకోవడానికి నాకు గుర్తు. అలాగే ఇదొక గిఫ్ట్ బాక్స్. ఇందులో 2 కప్పులును ఒక బౌల్ వచ్చింది. ఇది నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు వచ్చిన గిఫ్ట్ అనమాట. ఇది అందరి మధ్యలోనే ఇస్తున్నారు కదా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు గిఫ్ట్లు. దీన్ని ఇలా వచ్చింది కదా, దీన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను దీన్ని రీయూస్ చేశాను. చాలా అందంగా కూడా ఉంది కదా, అందుకని దీన్ని నేను రీయూస్ చేశాను. నేను వాడే సీరమ్స్, నెయిల్ పాలిష్లు వంటివి ఇందులో పెట్టుకుంటాను. ఇది చూడడానికి కూడా చాలా అందంగా ఉంది, అలానే తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. నా లిప్ బామ్స్, నెయిల్ పాలిష్లు, సీరమ్స్, కొన్ని కాటుకలు పెట్టుకున్నాను. అలాగే కొంచెం చేంజ్, చిన్న కాయిన్స్ కూడా పెట్టుకున్నాను. ఇట్లాంటివి పెట్టుకోవడం వల్ల అందంగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. చూసారా, ఇది డాజ్లర్ ఐబ్రో పెన్సిల్ చాలా బాగుంటుంది. నేను డాజ్లర్ ప్రోడక్ట్స్ ఎక్కువగా వాడతాను. డాజ్లర్ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి, మన స్కిన్కి బాగా సూట్ అయిపోతాయి. నాకు చాలా ఇష్టం డాజ్లర్ ప్రోడక్ట్స్. లిప్స్టిక్స్ చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, ఫినిష్ అయిపోయింది మన డ్రెస్సింగ్ టేబుల్. దీనికోసం మనం ఎలాంటి రూపాయి కూడా ఖర్చు చేయకుండా చాలా నీట్గా మనం సర్దేసుకున్నాము. ఎంత బాగుందో చూడండి, ఎన్ని వస్తువులు పెట్టుకున్నాం మనం ఈ చిన్న స్పేస్లో. చాలా బాగుంది కదా చూడడానికి. మీరు కూడా ఇందులో కొన్ని టిప్స్ మీకు వర్కౌట్ అవుతే కనుక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా దగ్గర ఉన్న ఈ చిన్న డ్రెస్సింగ్ టేబుల్లో నేను ఎన్ని వస్తువులు సర్దుకున్నానో చూడండి. పైగా వీటి కోసం నేను ఎలాంటి బాక్సులు ఏమీ రూపాయి కూడా ఖర్చు లేకుండా చాలా బాగా నీట్గా సర్దేసుకున్నాం. మనం పని చేసేటప్పుడు ఎలా ఉంటుందో కానీ పని అంతా అయిపోయిన తర్వాత చూసుకుంటాం కదా, మన పని మనకి ఎంత బాగా నచ్చుతుందో కదా, అలాంటి ఫీలింగు. ఎంత బాగుందో అనిపించిందో. పైనుంచి ఇదిగోండి నేను ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఇది పెళ్లి కార్డుల మీద ఈ మధ్యలోనే వస్తున్నాయి కదా, వాటిని నేను వేస్ట్ చేయకుండా తీసి ఇలా అంటించాను. చాలా బాగుంది, లుక్ మారిపోయింది. అంతే గాయ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.